గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మహిళా మనీ. మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందే మహిళల కోసం. మహిళలు ఎలా సేవ్ చేయాలి, చిన్న ఉద్యోగంలో నుంచైనా మనం మనీ ఎలా సేవ్ చేయాలి, వీటిలన్నింటి గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి. సో ప్రతి ఒక్కరికి మనీ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉద్యోగం చేసే వాళ్ళు కావచ్చు, ఉద్యోగం లేని వాళ్ళు కావచ్చు, సేవింగ్స్ ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ఎలా సేవ్ చేయాలనేది ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ని మీరు ఇప్పుడు ఫిల్ చేయాలి. ఏంటంటే, ఒక ఉద్యోగం చేస్తుంది ఒక అమ్మాయి అనుకుందాం, లేదా చిన్న బిజినెస్ నడుపుతుంది. వాళ్ళకు వచ్చే ఒక ఆ ఇన్కమ్లోనే మనం ఎలా సేవింగ్ అనేది స్టార్ట్ చేయాలి, దాని గురించి ఒకసారి చెప్తారా మ్యామ్? అసలు సేవింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ అర్థం కావాలి, ఓకేనా? సో ఈ రోజు మీరు సేవ్ చేస్తే ఆ మనీ మిమ్మల్ని సేవ్ చేస్తుంది అవును ఫ్యూచర్లో, అవును రైట్? సో మనము ఎప్పుడైతే మీరు సంపాదిస్తున్నారో అది కంటిన్యూటీ అనేది ఉండదు, ఎస్పెషల్లీ ఉమెన్కి. అవునా? అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. ఒకసారి ఇన్కమ్ చాలా ఎక్కువ ఉంటుంది, ఒకసారి బ్రేక్ ఉంటుంది, అసలు ఏం ఇన్కమ్ ఉండదు, అగైన్ ఇట్ విల్ కీప్ అంటే వాలటిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఏదైనా మ్యారేజ్ గురించి బ్రేక్ కానీ, కిడ్స్ గురించి బ్రేక్ కానీ. సో ఇన్కమ్ వచ్చినప్పుడే యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు సేవ్. కానీ మనం ఎక్కువగా చేసేది ఏంటంటే, ఇన్కమ్ వచ్చినప్పుడే కొంచెం ఎంజాయ్ చేయాలి, మనకు కావాల్సినవన్నీ చేసుకోవాలి, బాగా ఎంజాయ్ చేయాలి. సో ఫ్యూచర్ లో ఇది మళ్ళీ మనకి ఈ బెస్ట్ టైం వస్తుందో లేదో, వి డోంట్ నో. either షాపింగ్ ఆర్ ట్రావెలింగ్ బాగా అంటే ఇప్పుడు మన ట్రెండ్స్ చూసుకుంటే ఇండియాలో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఉమెన్, అసలు ఇండియాలోనే ట్రెండ్ ఎలా ఉంది అంటే, సేవింగ్స్ అనేవి 5% ఆఫ్ జీడిపికి పడిపోయాయి. అంటే 50 years బ్యాక్ వెళ్ళిపోయాం. 50 years బ్యాక్ లో ఎంత పర్సంటేజ్ మనం సేవ్ చేసే వాళ్ళమో అంత తక్కువ సేవింగ్స్ జరుగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఒకవైపు లోన్స్, డెట్స్ విపరీతంగా పెరిగాయి, 30-40% డెట్స్ పెరిగాయి. అంటే వీఆర్ చేంజింగ్ ద బిహేవియర్స్ యాజ్ వెల్ యాజ్ ద వాల్యూస్. మన ఇండియా అనేది ఎప్పుడూ కూడా సేవింగ్స్ కి పిల్లర్. ఓకే, మిగతా కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే ఇండియా ఈజ్ మెంట్ ఫర్ సేవింగ్స్. ఇక్కడ మన ఐడియాలజీస్, మనకి పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చినవి ఏంటి మీకు తెలుసు కదా, మీరు డబ్బు దాచిపెట్టండి ఇట్లా, అదేంటంటే సమ్ ట్రెడిషన్స్ నుంచి మనకు వస్తుంది. బట్ ఇప్పుడు అది సడన్ గా బ్రేక్ అయింది. ఇన్కమ్స్ పెరుగుతున్నాయి, బట్ ఏంటంటే సేవింగ్స్ ఏమి కనిపించట్లేదు. ఇప్పుడు ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అందరూ సంపాదిస్తున్నారు. అప్పట్లో మీరు ఒక 10 women తీసుకుంటే ఎవరో ఒక్కరు సంపాదించడానికి బయటకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 10లో 50%, 50-60% women are working, right? అందులోనూ మగవాళ్ళ కంటే కూడా ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అందరు చదువుకుంటున్నారు, బీటెక్ చేస్తున్నారు, గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, ఎవరు ఖాళీగా ఉండట్లేదు. నో వన్ వాంట్స్ టు బీ ఐడిల్. ఎంతో కొంత సంపాదించుకోవాలి. దేర్ ఆర్ 2 things టు మేక్ యూ అండర్స్టాండ్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వేరు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వేరు. ఎస్పెషల్లీ విమెన్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది మీకు, బట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాలేదు. ఎగ్జాక్ట్లీ. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే నా డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను, సంపాదించడం కాదు, దాన్ని ఎలా. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే, ఈవెన్ యూ డోంట్ హ్యావ్ ద ఇన్కమ్, అంటే మీరు సంపాదించకపోయినా మీరు అదే లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేసే స్టేజ్ కి రావడం ఫ్రీడమ్. ఎగ్జాక్ట్లీ మ్యామ్, ఇది ట్విస్ట్, అసలు యాక్చువల్ ట్విస్ట్ అర్థం కాదు. ఆ పొజిషన్ కి మీరు వెళ్ళాలా లేదా? అందరూ ఏంటంటే, మనం అందరం కూడా ఇండిపెండెన్స్ దగ్గరే ఆగిపోయాం. డబ్బులు తెచ్చుకున్నాము, మనకిష్టమైనట్టు ఖర్చు పెట్టుకుంటున్నాం, మనకిష్టమైనట్టు ఉంటున్నాము, అదే ఇండిపెండెన్స్, అక్కడతోనే ఆగిపోతున్నాం. బట్ మరి అక్కడ నుంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి ఎలా వెళ్ళాలి? అదే కదా మెయిన్. అవును మ్యామ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మీ సంపాదన ఆగిపోయినా, మీరు వర్క్ చేయకపోయినా మీ దగ్గర అదే కంటిన్యూ ఇన్కమ్ ఉండడం. అలా రావాలి అంటే యూ హ్యావ్ టు సేవ్ సర్టన్ అమౌంట్. సో ఇది అసలు మీరు అర్థం చేసుకోవాలి, అసలు ఎందుకు మనము సేవ్ చేయాలి. ఫ్యూచర్ ఈజ్ వెరీ అన్సర్టెన్. నవ్ డేస్ అయితే ఇక అసలు చెప్పనే అవసరం లేదు. ఎప్పుడు జాబ్స్ ఉంటాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు. పర్సనల్ లైఫ్ లో కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి కదండి. పీపుల్ ఆర్ ఉమెన్ ఆర్ గెటింగ్ ఇండిపెండెంట్. మేబీ మ్యారేజ్ డైవోర్సెస్ మనకి పెరుగుతూ ఉన్నాయి, డైవోర్స్ రేట్స్ బాగా పెరుగుతూ ఉన్నాయి. సో యూ డోంట్ నో వెన్ యూ రిక్వైర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ వితౌట్ డిపెండింగ్ ఆన్ సంబడి. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఏమైనా వచ్చినప్పుడు మరి మనీ ఉండాలి కదండి. సో మీకు వచ్చినప్పుడే, అంటే మీకు మనీ వచ్చినప్పుడే మనం ఎంత ఈగర్లీ ఖర్చు పెట్టడానికి
ఉంటామో అంతే ఈగర్లీ మనం సేవ్ చేయడానికి కూడా ఉండాలి. సో ఐఎమ్ నాట్ సేయింగ్ డోంట్ ఎంజాయ్, బట్ దెర్ ఈస్ ఎ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మీకు ఎంతన్నా ఇన్కమ్ రానియండి, ఓన్లీ 10,000 వస్తుంది, అయినా 2,000 పక్కన పెట్టారు. ఓకే, అదేంటంటే ఇట్స్ ఎ రూల్. 20% అన్న మినిమం సేవింగ్స్ లోకి వెళ్ళిపోవాలి. అది ఒక్కటన్నా మీరు కనీసం పాటించాలంటే దీస్ ఆర్ ఆల్ ద రూల్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది మ్యామ్, ఆ అమ్మాయి సేవ్ చేయాలనుకుంటది ప్రతిసారి, కానీ ఏమైతుందంటే ఏదో షాపింగ్ కన్నా వెళ్ళిపోతుంది, లేదా హెల్త్ ఇష్యూస్ కన్నా వెళ్ళిపోతుంది, లేదంటే ట్రావెలింగ్ లోకి వెళ్తుంది. ఆ మనీ అనేది సేవింగ్స్ ఎలా చేయాలనేది ఒక క్వశ్చన్. మనం ఏంటంటే కన్జ్యూమరిజం అంటాం. కన్జ్యూమరిజం వైపు మనం చాలా వెళ్ళిపోతున్నాం. కన్జ్యూమరిజం అంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ, బికాస్ ఆఫ్ యువర్ యాప్స్, మొబైల్ వాలెట్స్, అంటే బై నౌ పే లేటర్, ఎన్ని ఆప్షన్స్ వచ్చేసాయి మీకు. సో ఏం చేస్తున్నారు, మీకు ఏదైనా కొనుక్కోవాలి అంటే మనీ పెట్టి మీ మనీ వచ్చిన తర్వాత కొనుక్కోవడం వేరు, మనీ లేకుండా ముందే కొనేస్తున్నారు. సో యు ఆర్ ఆల్మోస్ట్ 1 year బ్యాక్ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే 1 year లో మీరు సంపాదించేదంతా ఇప్పుడే ఖర్చు పెట్టేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఇయర్ ఇంకా మీరు ఏమి సేవింగ్స్ చేయడానికి ఉంటుంది, ఈ అప్పులు తీర్చుకోవడమే సరిపోతుంది. ఎందుకంటే ఈ ఈఎంఐలు అన్ని అవ్వడానికి 1 year అవుతుంది కదా. సో ఇట్లా మీరు ఏదైనా ఒక ల్యాప్టాప్ లేకపోతే అప్గ్రేడ్, అన్ని కూడా అప్గ్రేడ్ అండి. ఇక్కడ ఏంటంటే బిగ్గెస్ట్ థింగ్ ఏం జరుగుతుందంటే మీ దగ్గర ఏమీ లేక కాదు కొనుక్కోవడం అనేది, దాన్ని అప్గ్రేడ్ చేసి. మొబైల్ ఉంటే 6 months లో 1 year లో దాన్ని అప్గ్రేడ్ చేసేయాలి. ల్యాప్టాప్ అది ఆల్మోస్ట్ 2-3 years వర్క్ చేస్తుంది, కానీ 1 year లో అప్గ్రేడ్ చేసేయాలి. సో ఇలా అప్గ్రేడ్ హౌ మచ్ యూ వాంటెడ్ టు అప్గ్రేడ్. సో ఈ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాము, మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, డెస్టినేషన్స్కి డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళి చూడాలి. సో వేర్ ఈస్ ద లిమిట్? అది ఒక్కటి మనం ఏంటంటే ఈ అప్గ్రేడ్లోనే చాలా మనీ అనేది వేస్ట్ చేసేస్తుంది. అంటే మీరు ఇప్పుడున్న ఏవైతే ఉన్నాయో అన్ని క్లోత్స్ కానీ యాపరల్స్ కానీ అన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ద మూమెంట్ యూ గాట్ ద మనీ. సో మనం ఎలా సేవ్ చేసుకోవాలి మ్యామ్? ఇప్పుడైతే ఇవన్నీ విన్నాం, అంటే మీరు ఫస్ట్ ఏంటంటే కంట్రోల్ చేసుకోవాలి, లిమిట్ చేసుకోవాలి మైండ్ సెట్ ని. అసలు దీనికి అంతటికీ కారణం ఏంటి? మీ అకౌంట్ లో మనీ ఉంటే ఖర్చు పెట్టేస్తున్నారు. అది అందరికీ ఉంటుందండి. సో దీనికి ఒక మంచి ఒక టిప్ ఏంటంటే మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసేయండి. మీ శాలరీ ఫస్ట్ కి పడుతుంది అనుకోండి, థర్డ్ కే పెట్టేయండి. థర్డ్ అవ్వగానే 10,000 ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. ఇక మీకు సేవ్ చేయాల్సిన భయం ఏం లేదు కదా, ఆటోమేటిక్ 10,000 ఖర్చు అవుతుంది, ఖర్చు అయిపోతుంది, ఆల్మోస్ట్ 10,000 వెళ్ళిపోతుంది. దట్ ఈస్ మేక్ యూ సిస్టమాటిక్. ఎందుకంటే కంట్రోల్ చేసుకోవడం కష్టం కదండి. మనం ఎంత అనుకున్నా ఏదో ఒకటి కనిపిస్తుంది, ఏదో ఒకటి. ఎవరో మీ ఫ్రెండ్ మ్యారేజ్ పిలిచిందనో దానికి మళ్ళీ దానికి షాపింగ్ చేసుకోవడము, లేదు వేరే వాళ్ళందరూ గోవా వెళ్తున్నారంటే మీరు వాళ్ళతో వెళ్ళడము, వాళ్ళు ఏదో కొంటున్నారని చెప్పగానే మీరు కూడా దాన్ని కొనడము. సో దీస్ ఆర్ ఆల్ కీప్ కమింగ్. ఈ కన్జ్యూమరిజం మీరు అలా మీరు సోషలైజ్ అవుతూ ఉన్నంత వరకు ఖర్చులు అనేవి జరుగుతూనే ఉంటాయి. సో అలానే అయితే శాలరీ ఇలా రాగానే ఒక 10,000 వెళ్ళిపోయింది అనుకోండి సేవింగ్స్ కి, యూ డన్ ఫర్ ద మంత్, సేవింగ్స్ చేసేసినట్టే కదా. సో అది ఎవరికి ఒక మీ ఎంత శాలరీ ఉంటే దాంట్లో 20% వరకు మీరు సేవ్ చేయడం అనేది మీరు ఎస్ఐపిస్ ద్వారా పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీఆర్ హియర్. చాలా మందికి డౌట్ ఏంటంటే ఎస్ఐపిస్ అంటున్నారు కానీ మాకేమీ తెలియదు. దానికి ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అకౌంట్ ఓపెన్ దానికి ఆధార్ కార్డు, పాన్, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, ఒక చెక్ బుక్ ఉంటే చాలు. దీస్ ఆర్ ద 4 రిక్వైర్మెంట్స్, అంతే. అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. మీరు దానికి ఎవ్వరూ ఫిజికల్గా రావాల్సిన అవసరం లేదు. మీరు ఇండియాలో కాదు వరల్డ్లోనే ఏ కంట్రీలో ఉన్నా, ఇండియాలో ఏ మూల ఉన్నా సరే మీరు ఆన్లైన్ లో ఓపెన్ చేసేసుకోవచ్చు. సో ఎంత ఈజీ అయిపోయింది కదా. అంటే కానీ మళ్ళీ ఎలా తీసుకోవాలి? అందులో మీకు యాప్ ఇస్తాం కదండి, యాప్ ఇస్తాం కదా, మీకు ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసి ఇస్తాము. అందులో మీరు ఎవ్రీడే కూడా చూసుకోవచ్చు. మీరు 10,000 పెట్టారంటే ఈ రోజు దాని వాల్యూ ఎంత ఉంది, ఒక 1 month లో ఎంత పెరిగింది, ఒక 1 year లో ఎంత పెరిగింది, అదంతా అక్కడ కనిపిస్తుంది కదా. అందులోనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది, ఏంటి, రిడీమ్ అని. మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే అందులో రిడీమ్ బటన్ మీ దగ్గరే ఉంటుంది కదా. అవును. సో ఇన్ని కన్వీనియన్సెస్ ఉన్నాయి, ఇంత కన్వీనియంట్ గా ఉంది. సో వాట్ ఈస్ హోల్డింగ్ యూ టు డూ దట్? ఎంత లిక్విడిటీ, మీకు ఎమర్జెన్సీగా కావాలి అనుకుంటే మనీ తీసుకోవచ్చు. 4 days లో మళ్ళీ అదే బ్యాంక్ అకౌంట్ కి మీకు అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. సో మీరు అలా భయపడాల్సిన అవసరం కూడా లేదు, అమ్మో ఇందులో పెడితే మనం తీయలేమేమో, అలా ఏం లేదండి. యూ క్యాన్. సో మన వాళ్ళు ఏంటంటే గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు, చిట్టీలు కట్టో లేకపోతే ఏవో అట్లా సేవ్ చేసుకుంటూ ఉంటారు. సో వాటి వల్ల నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, ఒకసారి అవి కూడా చెప్తారు. సో ఇప్పుడు చాలా మంది సేవింగ్ చేయలేని వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. సేవ్ చేయలేని వాళ్ళని ఎట్లా మనము కంట్రోల్ చేసి ఎస్ఐపిస్ చేయించాలో. కొంతమంది సేవ్ చేస్తారు కానీ పర్ఫెక్ట్ గా చేయరు. అవును. ఎలా అంటే వాళ్ళు రైట్ వేలో చేయరు, అంటే వెల్త్ క్రియేషన్ అనేది జరగడం లేదు. ఎగ్జాంపుల్ మీరు గోల్డ్ స్కీమ్ కట్టారనుకోండి,
ఆ గోల్డ్ స్కీమ్ లో 1 year అంతా కడతారు, మళ్ళీ ఆ షాప్ కి వెళ్తారు, మళ్ళీ ఏదో చిన్న ఆర్నమెంట్ తెచ్చుకుంటారు, మళ్ళీ ఇదే ఇంకొక గోల్డ్ స్కీమ్ కట్టడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల వెల్త్ క్రియేషన్ అనేది ఏమీ జరగదండి. సో వెన్ యు ఆర్ యంగ్, మీ ఏజ్ గ్రూప్ బిట్వీన్ 25 to 55, 45 ఉంటే మీరు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేస్తున్నారు? మరి ఎలా చేయాలి మేము? అంటే ఇప్పుడు ఎక్కువ రిటర్న్స్ రావాలి కదా, మంచిదే కదా అని అనుకుంటారు అందరూ, మేము పర్ఫెక్ట్ గానే చేస్తున్నాం, సేవింగ్ చేస్తున్నాం కదా అనుకుంటారు. బట్ ఏమవుతుంది అంటే గోల్డ్ అనేది ఏంటంటే మనము ఏదైనా అంటే దాని రిటర్న్స్ చూసుకోవాలి కదండి. ఓకేనా, మీరు ఫిజికల్ గోల్డ్ కొంటున్నప్పుడల్లా 20% పోతుంది కదా, ఇంక రిటర్న్ ఎక్కడ వస్తుంది? వేస్టేజ్ పోతుంది. మీరు గోల్డ్ ఆర్నమెంట్ కొనుక్కున్న తర్వాత మీరు మళ్ళీ అమ్మినప్పుడు అంత అమౌంట్ వస్తుందా? లేదు మ్యామ్. చూసారా, అప్పటికే అమౌంట్ పోతుందంటే మీరు వెల్త్ క్రియేట్ చేస్తున్నారా, వెల్త్ తగ్గించేసుకుంటున్నారా? ఆ గోల్డ్ షాపులు పెంచుతున్నారు మీరు అందరూ. మనందరం ఏంటంటే ఆ గోల్డ్ షాపులు 2-3 బ్రాంచ్లు పెరిగేటట్టుగా మనం చేస్తున్నాం. ఎందుకంటే కొంటున్నప్పుడు డబ్బులు పోతున్నాయి, వాటిని అమ్ముతున్నప్పుడు పూర్తిగా ఇవ్వడం లేదు మనకి. మనం కట్టిన జిఎస్టీలు దాంట్లో ఉన్నది అది ఇది అని చెప్పి మొత్తం తీసేస్తూ మనకి చాలా తక్కువ అమౌంట్, మీరు ఎంతైతే కొన్నారో అంత అమౌంట్ అయితే రాదు కదా. 20% వరకు అక్కడే పోతుంది. అంటే కొనేటప్పుడు 20% మనం ఎక్కువ కడుతున్నాము, అమ్మేటప్పుడు 20% తక్కువ మనకు వస్తుంది. సో ఎంత పోతుంది, ఇంకా దీన్ని సేవింగ్ ఎందుకంటాము, ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటాము? సో చాలా మంది ఏంటంటే ఇలాంటి మిస్టేక్స్ ఎక్కువగా చేస్తున్నారు. మేము ఏదో సేవ్ చేస్తున్నాము, గోల్డ్ కొంటున్నప్పుడల్లా మరి ఎంత అమౌంట్ 20-30% పోతున్నాయి. అసలు మీకు ఇంకెక్కడ వెల్త్, అదే అమౌంట్ ని మీరు అదే 10,000 ఆ స్కీమ్, గోల్డ్ స్కీమ్ కాకుండా ఆ 5,000 అవనియండి, 10,000 అవనియండి, ఎస్ఐపిలో పెట్టి చూడండి. యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద. ఇప్పుడు ఇవి ఈటీఎఫ్ లు కూడా వచ్చినాయి. అవునండి, ఇప్పుడు గోల్డ్ మీద మీకు ఎగ్జాంపుల్ యు ఆర్ ఎట్ 25, యూ వాంట్ టు గెట్ మ్యారీడ్ ఎట్ 28, 29, మీకు గోల్డ్ కొంత మీరు పెంచుకోవాలనుకుంటున్నారు, గోల్డ్ లో కొంత బట్ ఫిజికల్ గోల్డ్ ఎందుకు, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయండి. సో గోల్డ్ ఈటీఎఫ్స్ లో పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే ఇలాంటి తరుగులు, ఇలాంటి మనకి సేఫ్టీ ఇష్యూస్ ఏమీ ఉండవు. మీరు 3,000, 4,000 ఏ అమౌంట్ అయినా పెట్టుకోవచ్చు. సో దానికి కూడా మీకు కావాలి అంటే వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. ఒక డీమ్యాట్ అకౌంట్ ఉండాలండి గోల్డ్ ఈటీఎఫ్స్ కి, దానికి కూడా సేమ్ డాక్యుమెంట్స్ ఇవే, ఆధార్, పాన్, ఇవన్నీ మీరు ఎక్కడున్నా మేము ఆన్లైన్ లో ఓపెన్ చేసేస్తాము. సో ఎస్బీఐ మీకు నమ్మకం కాబట్టి ఎస్బీఐ గోల్డ్ ఉంటుంది, ఈటీఎఫ్స్ ఉంటాయి, ఎల్ఐసి గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, అలానే సిల్వర్ ఈటీఎఫ్స్ లో పెట్టుకోవచ్చు, గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని ట్రెండీ మనకి ఆప్షన్స్ వచ్చేసాయి కదా. బట్ ఇంకా నేను అప్పట్లాగే వెళ్ళి మీ మదరు వాళ్ళ మదర్ చేసినట్టుగా నేను షాప్కి వెళ్ళి నేను గోల్డ్ కొనుక్కుంటాను అంటే అప్పుడులా లేవు కదండి. ఇప్పుడు అంతా కూడా తరుగు అని చెప్పేసి చాలా వరకు మీకు చేసేస్తున్నారు. ఇప్పుడు గోల్డ్ కూడా 1 lakh ఉంది. సో 1 lakh మీద 20,000 పోతుంది అంటే ఎంత వాల్యూ పోతుంది కదా మీకు. సో అప్పుడు గోల్డ్ తక్కువ ఉన్నప్పుడు మీకు ఏది భారంగా అనిపించలేదు. ఇప్పుడు 1 lakh అయినప్పుడు ప్రతిసారి మీకు ఆ 20% అనేది 2 grams పోతున్నట్టు అక్కడే 2 grams అక్కడే పోతున్నాయి కదా. సో ఇన్ని తెలిసి కూడా మీరు ఇలా గోల్డ్ లో మీరు నిజంగా మేము ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఉంది, మేము కొనుక్కోవాలి అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ లో కొనండి, పెట్టుకోండి. ఆ అమౌంట్ ఒక 3-4 lakhs అయిన తర్వాత ఏ రోజు ఎప్పుడు మీకు అంటే ఒక 1 week బిఫోర్ కావాలి అంటే ఆ ఈటీఎఫ్స్ అన్ని అమ్మేసి ఆ అమౌంట్ తీసుకొని వెళ్ళి గోల్డ్ కొనుక్కోండి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ముందు ఇప్పుడు ఒక ఐటమ్ ఏదో తీసుకుంటారు, అది మ్యారేజ్ టైమింగ్ నచ్చదు, అప్పుడు మళ్ళీ కరిగించి వేరే కొత్త డిజైన్ చేయించుకోవాలి, ఎంత వేస్ట్ అవుతుంది కదండి. సో ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా ఇవే మిస్టేక్స్ అన్నమాట. పెళ్లికి పనికి వస్తుంది కదా, గోల్డ్ కొందాం, బట్ పెళ్లి ఎప్పుడు ఉంది అప్పుడు కదా తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటే ఆ తర్వాత మళ్ళీ ఆ మోడల్ నచ్చవు, ఆ డిజైన్స్ నచ్చవు, మళ్ళీ కొత్త మోడల్స్ వస్తాయి. సో యు ఆర్ ఆల్సో చేంజింగ్, అప్పుడు మీకు ట్రెండీగా కావాలి అనిపిస్తుంది. సో ఎగైన్ దాన్ని అమ్మాల్సి వస్తుంది, మళ్ళీ అప్పుడంతా కూడా మనీ వేస్ట్ అవుతుంది. సో ఇలాంటి మిస్టేక్స్ జనరల్ గా చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మాత్రం మీరు ఎస్ఐపిస్ అవి పెట్టుకోవాలండి. బట్ గోల్డే కావాలి అనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్ లో పెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ద బెస్ట్. అంటే ఎవరైనా సేవింగ్స్ దగ్గరే ఆగిపోతున్నారు. అసలు కొంతమంది అంటే 100లో 50-60% వరకు సేవింగ్స్ చెయ్యరు. అవును మ్యామ్. ఓకే, 100 people ని మనం తీసుకుంటే సేవింగ్స్ వరకు రాలేని వాళ్ళు 60% ఉంటారు. అంటే 100లో 60 మంది దగ్గర అసలు సేవింగ్స్ ఉండవు. మేబీ దే ఆర్ ఇన్కమ్ ఈజ్ లెస్, ఎక్స్పెండిచర్ ఈజ్ హయ్యర్. అలాంటి సిచ్యువేషన్స్ మనం ఎక్కువ చూస్తాం. బట్ ఈ 30% ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేవింగ్స్ చేస్తారు.
కానీ రైట్ వేలో కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కి సేవింగ్స్ కి డిఫరెన్స్ తెలియదు. అంటే ఇది చాలా టఫ్ సబ్జెక్ట్, మన వల్ల అవ్వదేమో, డెఫినెట్లీ ఎస్ అండి, డెఫినెట్లీ అది టఫ్ సబ్జెక్ట్. ఇన్వెస్ట్మెంట్ అనేది అంత ఈజీ కాదు, బికాస్ యూ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. గోల్డ్ ETFs అంటున్నాను, మ్యూచువల్ ఫండ్స్ అంటున్నాను, స్టాక్స్ ఉన్నాయి, SIP అంటున్నాను, టెర్మినాలజీ, ఇన్సూరెన్స్ కూడా అవసరం అంటున్నారు. సో ఇన్ని ఉండేటప్పటికి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఏంటంటే బెటర్ ఆల్వేస్ యూ కన్సల్ట్ ఏ ఎక్స్పర్ట్. మేము ఉన్నాము, మీకు హెల్ప్ చేస్తాము. సో ఇట్ విల్ చార్జ్ యూ మేబీ 2,000 రూపీస్, బట్ ఇట్ విల్ రియల్లీ వర్త్. మీరు కూర్చొని మీకు ఏది సెట్ అవుతుందో, మీకు కస్టమైజ్డ్గా ఏది చేస్తే బాగుంటుంది అనేది మేము చెప్పగలుగుతాం మీతో మాట్లాడిన తర్వాత. ఎందుకంటే ఎవ్రీవన్ నీడ్స్ ఆర్ డిఫరెంట్, ఎవ్రీవన్ రిస్క్ ఈస్ డిఫరెంట్, సాలరీస్ డిఫరెంట్ ఉంటుంది, టైం హారిజన్ డిఫరెంట్ ఉంటుంది. మీకు 3 years లోనే కావాలి, కొంతమంది 10 years వరకు గోల్ ఉంటుంది. సో ఇలా ఇన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ కి ప్రతి వాళ్ళు ఏదో చేశారని మీరు చేయడం అంటే, ఎక్కువగా మనం ఏం చేస్తాం, వాళ్ళు చిట్టు కడుతున్నారంటే మీరు చిట్టు కడతారు, వాళ్ళు గోల్డ్ స్కీమ్ వేసారంటే మీరు గోల్డ్, వాళ్ళు షాపింగ్కి వెళ్ళారంటే మీరు షాపింగ్కి వెళ్తారు. సో ఇదే సరిపోతుంది మీకు. అంటే ఎవ్రీవన్ ఈజ్ ఫాలోయింగ్ ద అదర్. వాళ్ళకి సూట్ అయి ఉండొచ్చు, బట్ అది మీకు సూట్ అవుతుందా? అవ్వదు కదా. అలానే ఫ్యామిలీలో, ఫ్రెండ్స్ లో చెప్పినవన్నీ వినడం. వాళ్ళు ఏదో ప్లాట్ కొన్నారంట, ఏదో చదువుకున్న వాళ్ళకి ఓకే మ్యామ్, అంటే పక్కన వాళ్ళని అడుగుతారు, నాలెడ్జ్ తెచ్చుకుంటారు. కానీ చదువుకోలేని వాళ్ళు, గైడెన్స్ లేని వాళ్ళకి అప్రోచ్. ఇప్పుడు మీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ మా నంబర్స్ తెలుస్తాయి, జస్ట్ కాల్ కదండి. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత వచ్చేసింది. మీరు ఏ మారుమూల గ్రామంలో ఉన్నా, ఎంత లోపలికి మీకు అసలు ఏం యాక్సెస్ లేని దగ్గర ఉన్నా, వీ కెన్ రీచ్ యూ అవుట్ త్రూ టెక్నాలజీ. మీ దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంటే, ఈ రోజుల్లో ఎవరి దగ్గర స్మార్ట్ ఫోన్ లేదండి? అందరి దగ్గర ఉంది. మీరు ఎక్కడున్న స్మార్ట్ ఫోన్ అయితే ఉంది, చాలు, దట్ ఈస్ ఇనఫ్ కదా. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, అందులోనే మీకు అన్ని కూడా మీకు టెక్నాలజీ ద్వారా అన్ని ఇన్వెస్ట్మెంట్స్ అయిపోతాయి. మీకు అంతా కూడా యాప్స్ లో అన్ని కనపడతాయి, మీరు భయపడాల్సింది ఏమీ ఉండదు. సో ఇదేంటంటే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవాలి రైట్ వేలో. మనకు టెక్నాలజీని రకరకాలుగా వాడుకుంటున్నాం, మార్నింగ్ నుంచి అవి రీల్స్ చూస్తున్నాం, ఫేస్బుక్ చూస్తున్నాం, ఇన్స్టా చూస్తున్నాం. బట్ వై కాంట్ వీ డూ దీస్ కైండ్ ఆఫ్ యూసేజ్ ఫర్ ద టెక్నాలజీ? టెక్నాలజీ వల్ల ఇలా కూడా మనం సేవింగ్స్ చేయొచ్చు, ఇన్ఫర్మేటివ్ గా ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎలా పెట్టుకోవచ్చు, ఎవరినైనా అప్రోచ్ అవుదాము. ఏముందండి, జస్ట్ మ్యాటర్ ఆఫ్ కాల్, రైట్? కాల్ చేయాలి, కాల్ చేసిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. 1 hour కన్సల్టేషన్ ఉంటుంది. మీతో మాట్లాడిన తర్వాత నాకు కానీ ఇందులో ఏంటంటే చాలా స్కామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. దే నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అండి. బయట చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. వచ్చిన ప్రతి దాన్ని మీరు నమ్మొద్దు, వచ్చిన ప్రతి లింక్ ని మీరు ఓపెన్ చేయొద్దు. సో మనీ అంతా పోతుంది. సో ఇలా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే బెటర్ యూ బీ అండ్ ట్రావెల్ విత్ అన్ ఎక్స్పర్ట్. దే విల్ గైడ్ యూ. ఇది పర్ఫెక్ట్, ఇలా చేయాలి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. సో సేవింగ్స్ దగ్గరే ఆగిపోకూడదు. సేవింగ్స్ అంటే ఏంటంటే ఇట్ విల్ నాట్ గివ్ హయ్యర్ రిటర్న్స్ లైక్ గోల్డ్, లైక్ ఇన్సూరెన్స్, లైక్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, లైక్ బ్యాంక్ FD, ఇవన్నిటిని సేవింగ్స్ అంటాం. అంటే 6%, 7%. బట్ 6-7% ఎక్కడ సరిపోతుంది? సో యూ హ్యావ్ టు డూ ఇన్వెస్ట్మెంట్స్ లో అయితేనే మీకు 12%, 15% వస్తుంది. వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. సో ద మోర్ యూ స్టార్ట్ ఎర్లీ, ఇలాంటివన్నీ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిదండి. అంటే మేడం మేము పెట్టే 2,000కి ఏమొస్తుంది, మేము పెట్టే 5,000కి, డెఫినెట్లీ ఇట్ మ్యాటర్స్ అండి. బికాస్ ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ కంటిన్యూస్లీ 20 years, ఈవెన్ 5,000, 3,000 రూపీస్ కూడా crores అవుతుంది. ఎందుకంటే టైం, యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ టైం కదా. 30 years వరకు మీరు ఒక 3,000 అయినా 5,000 అయినా కంటిన్యూస్ గా పెడుతూ ఉంటే దట్ విల్ బికమ్ ఏ క్రోర్. సో ఇవన్నీ ఏంటంటే చాలా మంది ముందు సేవింగ్స్ కి రావాలి, ఫస్ట్ సర్ప్లస్ కి రావాలి. సర్ప్లస్ రావడానికే చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో యూ నీడ్ టు మేనేజ్ అండ్ లివ్ ఇన్ ద మీన్స్. కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కానీ మీరు అవసరాలకి అంటే అనవసరాలకి మీరు ఖర్చు పెడితే రేపు అవసరానికి మీ దగ్గర డబ్బు ఉండదు. సో మీరు అనవసరాలకు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే నిజంగా ఒక ఎమర్జెన్సీ వస్తుందండి, అప్పుడు మీ దగ్గర అస్సలు మనీ ఉండదు. బయట సిచ్యువేషన్ చూస్తున్నాం కదా. సో ఎవరికైనా మనీ ఇచ్చేయడము, ఫ్రెండ్స్ అని, తెలిసిన వాళ్ళకని ఇలా డబ్బులు ఇచ్చేయటము, దానికన్నా ఇన్వెస్ట్మెంట్స్ బెటర్ కదా. ఇప్పుడు వాళ్ళతో మీరు మనీ ఇచ్చారనుకోండి, ఇంట్రెస్ట్లకి వాటికి ఇస్తూ ఉంటారు, లేదు అంటే తెలిసిన వాళ్ళకని ఇస్తూ ఉంటారు. సో కూడా చాలా మోసాలు జరుగుతాయి అక్కడ కూడా అంటే మీ రిలేషన్షిప్ అక్కడతో కట్ అయిపోతుంది, డబ్బులు కూడా రావు. సో ఇలాంటివన్నీ మీరు ఎక్స్పెరిమెంట్స్ ఏమీ చేయకుండా యూ బెటర్ కన్సల్టర్స్. సో మేమైతే వాళ్ళకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా గైడ్ చేస్తాం. మీకు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా వీ కెన్ మేక్ ఇట్ బెటర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు ఫస్ట్ సేవింగ్స్ చేయాలి, ఎలా సేవింగ్స్ చేయాలని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.